హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సునంద గారు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఆదిత్య పాపం చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు కదా. పోలీస్ స్టేషన్లో ఉంటాడు. తెల్లవారితే కోర్టుకు తీసుకొని వెళ్తారు. ఇంకా తెల్లవారితే కోర్టుకుగాని ఆదిత్యాని తీసుకొని వెళ్తే అతని లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఆనందిగాని ఆదిత్యతో నేనుండను, ఆదిత్యాన్ని వదిలేస్తున్నాను అనేసి ఒక్క మాటగా అనుంటే నేను ఆదిత్యాన్ని ఏదైనా చేసి బయటికి తీసుకొచ్చుకునేదాన్ని, నా కొడుకుని. కాని ఆనంది వల్ల నా కొడుకుని బయటికి తీసుకురాలేని పరిస్థితిలో అయిపోయింది అని చెప్పేసి చాలా చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సునందాగారు తన బెడ్రూంలో అలా బాధపడుతూ ఉంటే ఇంక బయట చైతన్య శ్రీకాంత్ గారు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, ఆదిత్య అన్నయ్యని ఎలా బయటికి తీసుకురావాలి, రేపు కోర్టుకుగాని వెళ్తే అన్నయ్య లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా అని చెప్పేసి చైతన్య బాధపడిపోతూ ఉంటే అప్పుడే శశికాంత్ అంటూ ఉంటాడు, ఆదిత్యాన్ని బయటికి తీసుకురావడానికి ఎవ్వరికీ కూడా ఎటువంటి విషయమూ తెలియదు. కాకపోతే ఆదిత్యాన్ని బయటికి తీసుకురావాలి అంటే ఆనంది ఒక్కదానివల్లే అవుతుంది. ఆనంది ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలదు. కాబట్టి ఆదిత్య బయటికి రావాలి అన్నా, ఆదిత్య కోర్టుకు వెళ్లకుండా ఉండాలన్నా సరే అంతా కూడా ఆనందియే చూసుకోవాలి. ఇంకా ఆనంది తెలివితేటలతోని ఆదిత్య ఏ హత్య చేయలేదు అని చెప్పేసి నిజం నిరూపించాలి. ఆదిత్యాన్ని బయటికి తీసుకొచ్చేది ఆనంది ఒక్కటి మాత్రమే అని చెప్పేసి ఇంకా శశికాంత్ గారు చైతన్య మాట్లాడుకుంటూ ఉంటే వీళ్లందరి మాటలు వింటున్నటువంటి ఆ జీవన అనే కదా ఆ తాండవాన్ని చంపేసి ఇంకా ఆదిత్య కారులో వేస్తుంది. అప్పుడే ఆదిత్య కారు సీను బయటికి తీసుకొని వస్తాడు కదా. ఒక ప్లేస్లో ఉంచి అతని వరకు అతను చేసుకొని వచ్చేలోపు యందుమతి జీవన ఇద్దరూ కలిపి తాండవాన్ని చంపేయటము, అక్కడే ఉన్నటువంటి ఆదిత్యగారు డిక్కీలో పెట్టడము, ఆ హత్య చేసింది ఆదిత్యాని అని చెప్పేసి పోలీసులు అరెస్టు చేయటం ఇదంతా జరుగుతుంది కదా. ఇంక జీవన బాధపడుతున్నటువంటి శశికాంత్ గారు చైతన్యాని అలాగే సునంద గారిని చూసి తెగ సంతోషపడిపోతుందన్నమాట. ఆహా, ఫ్యామిలీ అంతా కూడా ఇలా బాధపడుతూ ఉంటే నాకెంత హ్యాపీగా ఉందో కదా. ఇప్పుడు కదా వెళ్ళి మా అత్తయ్య గారి దగ్గర నేను మంచి మార్కులు కొట్టేయాలి అని చెప్పేసి సునంద గారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అత్తయ్య, మీరు బాధపడమాకండి అత్తయ్య, మీరిలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను అత్తయ్య. మీరు ఆనందికి ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, అయినా కూడా ఆనంది ఆ ఛాన్స్ని వాడుకోకుండా బావగారిని బయటకు తీసుకుని వస్తామన్నా సరే నేను చూసుకుంటాను, నేను నా ఆదిత్య గారిని కోర్టుకు వెళ్ళనీకుండా చేస్తాను అని చెప్పేసి మీతోనే పందెంసింది కదా. లేదంటే ఆదిత్య బావగారు ఈ పాటికి మన ఇంట్లో ఉండేవాళ్లు కదా. ఆనంది వల్లే బావగారు బయటకు రాకుండా అవుతుంది. ఆనంది ఎలా తీసుకొని వస్తుందో చూద్దాం మనం కూడా. అసలైనా కూడా ఆనందికి ఇప్పటికిప్పుడు ఆలోచనలన్నీ ఎలా వస్తాయి అత్తయ్య గారు? మిమ్మల్ని ఎదురిచ్చే అంత ధైర్యం ఆనందికి అసలు ఎక్కడి నుంచో వచ్చింది? మీ మాట వినుంటే ఆదిత్య బావగారు ఈ పాటికి బయటికి వచ్చేవాళ్లు కదా. ఏంటో ఈ ఆనంది ఆలోచనలేంటో అని చెప్పేసి జీవన లేనిపోని మాటలన్నీ కూడా సునంద గారి దగ్గర కూర్చొని ఎక్కేస్తూ ఉంటుంది. అప్పుడే సునంద గారు అంటూ ఉంటారు, కరెక్ట్గా మాట్లాడే జీవన, ఆదిత్యాని నీ పాటికి నేను బయటికి తీసుకొచ్చుకునేదాన్ని. కాకపోతే ఈ ఆనంది వల్లే కదా, ఈ ఆనంది అనింది కదా నాతోటి, శపథం కాసింది, పందెం కాసింది కదా. ఆదిత్య గారిని నేను తీసుకొచ్చుకుంటాను బెయిల్ మీద బయటికి, రేపు కోర్టు మెట్లు వెక్కనీకుండా నేను చూసుకుంటానత్తయ్య గారు, అంతేగాని ఆదిత్య గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేసి ఆనంది నాతో శపథం కాసింది కదా. చూస్తా ఆనంది ఏ విధంగా ఆదిత్య కోర్టు మెట్లు ఎక్కనీకుండా చేస్తుందో, ఆదిత్యకి బెయిల్ ఎలా తెప్పిస్తుందో అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే జీవన అంటుంది, ఏంటి ఆదిత్య గారు బయటికి వచ్చేది? ఆదిత్య గారు కోర్టుకి వెళ్లటము ఖాయము, అక్కడి నుంచి జైలుకి వెళ్లటం కూడా ఖాయం. ఆహా, ఎటువంటి సాక్ష్యాలు ఆనందికి దొరకవు కదా అని చెప్పేసి జీవన నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క పాపం సీను, సింహాద్రి, ఆనంది ముగ్గురు కూర్చుని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటారు. ఆనంది కూడా ఏడుస్తూ ఉంటుంది. మనకింకా ఎక్కువ టైం లేదు, తెల్లారితేనే ఆదిత్య గారిని బెయిల్ కోర్టుకు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక మనమేం చేయగలం? నేను మా అత్తయ్య గారికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోగలను? ఏంది శివయ్య, నాకిలాంటి ఘోరమైన పరిస్థితిని తీసుకొని వచ్చావు? చెయ్యని తప్పుకి ఆదిత్య బాబు అలా పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే నా ప్రాణం పోయినంత పనవుతుంది అని చెప్పేసి, సీను నువ్వు అసలు ఆ కారు ఎక్కడెక్కడ పెట్టినో మళ్ళీ గుర్తు తెచ్చుకో అనగానే, ఇందాక చూపించిన కదా, మరి అక్కడ పెట్టినా, ఆఫీస్ కారు పెట్టినా, అది ఇది అని చెప్పేసి చాలా రకాలు చెప్తూ ఉంటాడనమాట. ఆ సీను నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఆదిత్య బాబు బయటికి రావడానికి అవకాశం ఉంది, ఆదిత్య బాబుకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది, ఆదిత్య బాబు బయటికి వస్తాడు అని చెప్పేసి ఓ ఆనందంతో అప్పటికప్పుడే తబ్బిపడిపోతూ ఉంటుందన్నమాట. ఆనండి, అదేందమ్మా
ఎలా వస్తాడు ఆదిత్యబాబు అని చెప్పేసి సీను, ఏందమ్మా నువ్వు మాట్లాడేది, అల్లుడిగారు బయటికెలా వస్తారు అని చెప్పేసి సింహాద్రి అందరూ కూడా అడుగుతూ ఉంటే ఆనంది అప్పుడే చెప్తుంది, నువ్వు ఏ టైంలో కారెక్కడ పెట్టావు, ఆ శవాన్నిటికి డిక్కీలో ఏ టయానికొచ్చింది అంటే అతను ఎన్ని గంటలకు చనిపోయాడు, ఒక అరగంట అటు ఇటు కూడా పోస్ట్ మార్టంలో మనకి రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మనము ఆ చనిపోయిన అతను పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ మనం తీసుకోగలిగితే ఆ టైంకి ఆదిత్యబాబు హాస్పిటల్లో ఉన్నాడు, చేతికి దెబ్బ కడిలి కట్టు కట్టించుకుంటూ, కాబట్టి మనం హాస్పిటల్లో ఉన్న ప్రూఫ్స్ తీసుకుని వచ్చి ఇంకా పోలీస్ స్టేషన్లో ఇవ్వగలిగితే ఇంకా ఆదిత్యబాబుకి బెయిల్ వస్తుంది, ఎందుకంటే ఆదిత్యబాబు తప్పు చేయలేదని తెలుస్తుంది కదా, ఆ టైంకి అసలు ఆదిత్యబాబు బయట లేడు, ఇంకా హాస్పిటల్లో ఉన్నాడన్న నిజం కూడా బయటికి వస్తుంది కదా అని చెప్పేసి అనగానే, అవునమ్మడి, నీకిలాంటి సందర్భంలో కూడా ఇలాంటి ఐడియా వచ్చినందుకు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఆలోచించింది నిజమే, మనం కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తేయగలిగితే ఆదిత్యబాబు ఏ తప్పు చేయలేదని చెప్పేసి నిరూపించగలిగిన వాళ్ళమవుతామని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మా రేపొద్దున వెళ్దామా అనేసి ఇంకా సింహాద్రి అనగానే, లేదు నాయనా, ఇప్పటికిప్పుడే మనం వెళ్ళి ఆ డాక్టర్ గారిని కలవాలి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అడగాలి, మనకి రేపొద్దున టైం ఎక్కడుంటుంది, రేపే కదా ఆదిత్య గారిని కోర్టుకి తీసుకుని వెళ్లేది అనేసి చెప్పగానే, సరే పదండి అనేసి అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఆ డాక్టర్ గారిని అడుగుతారన్నమాట. అప్పుడు ఆ డాక్టర్ అంటూ ఉంటాడు, అమ్మా మీరు ఇప్పుడు లాయర్ లాగా మా దగ్గరికి వచ్చారా, లేదంటే ఆదిత్య గారి వైఫ్ లాగా వచ్చారా, ఏదైనా సరే మీకు మేము పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవ్వాలి అంటే ఎవరో ఒకళ్ళు ఇన్స్పెక్టర్ గారు సైన్ కంపల్సరీగా ఉండాల్సిందే, ఆయన లెటర్ ఇస్తే గాని మీకు మేము పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లేకపోతే ఇవ్వలేము అని గట్టిగానే చెప్తాడనమాట డాక్టర్ గారు. అప్పటికి ఆనంది ప్రాధాయపడుతుంది, 2 చేతులు జోలించి మరీ అడుగుతుందన్నమాట. అప్పుడే డాక్టర్ గారంటారు, రూల్స్ అంటే రూల్సే కదమ్మా, మేము లేనిపోని రూల్స్ పాటించలేం కదా, కాబట్టి మీరు ఇన్స్పెక్టర్ గారి మీద కాగితం రాపించుకొని సంతకం పెట్టించుకొని రండి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవ్వచ్చు అనేసి, కాబట్టి మేము వెంటనే మీకు రిపోర్ట్స్ ఇస్తాం, మేమివ్వము అని అనట్లా, కాకపోతే మాకనేది కొంచెం నియమ నిబంధనలుంటాయి కదా, వాటిని ఉల్లంఘిస్తే మా జాబులు పోయే అవకాశం ఉంది, అర్థం చేసుకోండి మాది కూడా అనేసి గట్టిగానే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా డాక్టర్ గారు ఇంకా అప్పుడు వెంటనే ఆనంది అంటూ ఉంటుంది, ఇన్స్పెక్టర్ గారి చేత లెటర్ తీసుకుని వస్తే మా ఆయనకి బెయిల్ రావాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావాలి, కాబట్టి మీరు ఇస్తారా డాక్టర్ గారు అనగానే, మీరు ఎప్పుడైతే సంతకం పెట్టుకుని లెటర్ తెస్తారో వెంటనే నేను ఆ శవానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మీకు వెంటనే ఇస్తాను అనేసి అనగానే, సరే ఇప్పుడే వస్తామని చెప్పేసి ఆనంది అలాగే సింహాద్రి, సీను ముగ్గురూ కలిసి గబగబా పోలీస్ స్టేషన్కి బయలుదేరతారన్నమాట. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఆనంది ఎవరిని కలుస్తుంది అనే విషయాల గురించి డబ్బులిచ్చిమా ఒక మనిషిని పెడుతుంది కదా జీవన, ఆ వ్యక్తి వెంటనే జీవనాకి ఫోన్ చేస్తాడు. అంటే హాస్పిటల్కి ఆనంది రావటము, ఆ డాక్టర్ గారిని అన్ని రిపోర్ట్స్ అడగటము, డాక్టర్ గారు ప్రతిదే కూడా క్షుణ్ణంగా చెప్తాడు కదా, మీరేలాగా లెటర్ తీసుకుని వస్తే నేను మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇస్తాను అని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడా ఆ అబ్బాయి జీవనాకి చెప్పేస్తాడనమాట. అప్పుడు జీవన అనుకుంటూ ఉంటుంది, ఆనందికి మైండ్ ఉందా లేదా, ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తోటి ఆనంది ఏం చేస్తుంది ఏమో, ఆనంది చాలా తెలివిగలదు, ఏదైనా చేయగలదు, కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అసలు ఆ రిపోర్ట్స్ రాకుండా చూడాలి ముందు, ఇన్స్పెక్టర్ గారు ఆ లెటర్ ఇస్తేనే కదా ఆనందికి ఇప్పుడు అతను పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇచ్చేది, లేదంటే రావు కదా, కాబట్టి నేను ఏం చేయాలో నాకు తెలుసు అనేసి భారీ ఎత్తున ఈ అమౌంట్ని ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ పే చేసేస్తుందన్నమాట జీవన. అప్పుడే పోలీస్ స్టేషన్కి గబగబా ఆనంది అలాగే సీను సింహాద్రి ముగ్గురు వస్తారు కదా. ఇంకా ఆనంది వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఆదిత్య గారు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చుకోవడానికి నాకు అవకాశం దొరికిందండి, మీరింకా బయటికి వచ్చేస్తారు బెయిల్ మీద, మీరెటువంటి టెన్షన్ పడమాకండి, నాకు కొన్ని దొరికాయి, వాటి ప్రకారం నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తా అనేసి సంతోషపడిపోతూ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్తుందన్నమాట. ఆ అమ్మ ఆనంది మీరా కూర్చోండి అని చెప్పేసి అనగానే, ఇన్స్పెక్టర్ గారు నేను మీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే ఈలోపే ఫోన్ వస్తుంది ఇన్స్పెక్టర్కి. ఇంకెవరు చేస్తారు, జీవన చేస్తుందన్నమాట. ఇంకా ఇన్స్పెక్టర్ గారు నాకిప్పుడే ఫోన్ వస్తుంది, నేను మాట్లాడి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బయటకు వస్తాడు. వచ్చి హలో అనేసి అనగానే, నేను జీవనాని, ఇప్పుడే మీ ఫోన్కి భారీ అమౌంట్ వచ్చి ఉంటుంది చూసుకోండి అనేసి అనగానే, ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ ఓపెన్ చేసి చూడగానే ఈ అమౌంట్ వచ్చేసి ఉంటుందన్నమాట. అవును వచ్చింది, అయినా మీరు నాకు అమౌంట్ ఎందుకు వేశారు, ఇంత అమౌంట్ అనేసి అతను అడుగుతూ ఉంటే, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి, ఇప్పుడు ఆనంది ఆదిత్య గారికి బెయిల్ ఇప్పించాలి కోసమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం వెళ్ళింది. వాళ్ళు ఇన్స్పెక్టర్ చేత సంతకం పెట్టించుకోరండి అన్నారు. మీరు ఆ సంతకం పెట్టకుండా ఉంటే ఆదిత్య గారికి బెయిల్ రాకుండా ఉంటుంది, కాబట్టి నాకు మీరు ఈ హెల్ప్ చేయాలి అనేసి అనగానే,
ఇలాంటి పనులు చేస్తే మా జాబులు పోతాయి మేడం, నేను మీకు ఇలాంటి హెల్ప్లు నేను చేయలేను అనగానే మీరు సంతకం పెట్టొద్దు అని నేననట్లా. కాకపోతే రేపొద్దున దాకా ఆగండి, ఏదైనా పెట్టాలనుకుంటే రేపొద్దున పెట్టండి, అంతేగాని ఇప్పుడైతే మీరు ఎటువంటి సైన్లు పెట్టొద్దు ప్లీజ్. మీకు ఈ అమౌంట్ ఇంకా కావాలి అంటే ఇంకా ఇస్తా, అంతేగాని మీరిలాగా సంతకం పెట్టొద్దు ప్లీజ్. రేపొద్దున దాకా ఎలాగో అలాగా అతనికి బెయిల్ రాకుండా చూడండి, ఆ తర్వాత బెయిల్ వచ్చినా పర్వాలేదు, ఈలోపే మీరు అతన్ని కోర్టుకి తీసుకొని వెళ్ళిపోతారు కదా, ప్లీజ్ ఈ హెల్ప్ నాకు చేయండి అనేసి జీవన ఇన్స్పెక్టర్ని అడుగుతుంది. ఇంకా ఇన్స్పెక్టర్ ఆ డబ్బుకి ఆశపడి సరేనని జీవన చెప్పినట్టే చేస్తానని చెప్పేసి బుర్ర తెగ ఊపేస్తాడనమాట. లోపలికి వెళ్లేలోపు ఆనంది అడుగుతూ ఉంటుంది, సార్ మాకు ఇలాగా అతన్ని పోస్ట్మార్టం రిపోర్ట్స్ కావాలి అంటే మీ సైన్ కావాలన్నారు, కాబట్టి మీరొక లెటర్ రాసి సైన్ పెట్టిస్తే మేము వెళ్ళి ఆ పోస్ట్మార్టం రిపోర్ట్స్ తీసుకుని వస్తాం, మా ఆదిత్యబాబు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటాం అనేసనగానే, అవునమ్మా ఎందుకింత టెన్షన్ పడుతున్నావు, నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చో, ఇగో మంచినీళ్లు తాగు, టీ తాగుతావా కాఫీ తాగుతావా అనేసి ఆనందికి లేనిపోయిన మర్యాదలన్నీ చేస్తూ ఉంటాడనమాట ఆ ఇన్స్పెక్టర్. ఇక్కడ సింహాద్రి సీను ఏమో, ఇన్స్పెక్టర్ సార్ చాలా మంచోళ్లాగున్నాడు ఆనంది, ఏమని చూడు ఎంత బాగా పలకరిస్తున్నాడు అని చెప్పేసి వాళ్లు తెగ సంబరపడిపోతూ ఉంటారు. కాకపోతే ఇన్స్పెక్టర్ డబ్బుల కమ్ముడుపోయాడు కదా. అప్పుడే ఆనందిని అడుగుతుంటాడు, ఇప్పుడు చెప్పండి మేడం, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏ పని మీద వచ్చారు అనేసి అనగానే, ఇందాక చెప్పాను కదా ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్ గారి దగ్గరికి పోస్ట్మార్టం రిపోర్ట్స్ కోసం వెళ్తే ఆయన మీ చేత లెటర్ రాపిచ్చుకుని సంతకం పెట్టించుకుని రమ్మన్నాడు, కాబట్టి మీరు సంతకం పెట్టి మాకు లెటర్ ఇస్తే మాకు డాక్టర్ గారు పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇస్తారు, అవి తీసుకుని మేము వెళ్తే ఆదిత్యబాబుని కోర్టుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు కదా, అందుకే మీ సహాయం కోసం వచ్చాము అని చెప్పేసి ఇంక చెప్తూ ఉంటుందన్నమాట హాసిని. అప్పుడే ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు, ఈ టైంలో మీకు లెటర్ ఎలా ఇస్తాను, రేపొద్దుందాకా ఆగండి, రేపొద్దున్నే ఇస్తాం అనేసనగానే, రేపొద్దున్నాకా కాదు ఇన్స్పెక్టర్ గారు, మాకు ఇప్పుడే కావాలి అని చెప్పేసి ఇంక ఇన్స్పెక్టర్ మీద ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఆనంది. ఇంకా అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. రేపొద్దున అంటే ఇంక కోర్టుకు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు మాకు పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చిమటుకు ఎందుకు లేదు, ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ మీరిప్పుడే నా లెటర్ ఇస్తే మేం వెళ్ళిపోతాం మా హాస్పిటల్ దగ్గరికి ప్లీజ్ అనేసి అంటూ ఉంటే, అప్పుడు ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు, మిమ్మల్ని పాపమనుకున్నాననుకో, నాకు వచ్చినటువంటి ఈ అమౌంట్ అంతా కూడా నేను లాస్ అవుతాను కదా, నాకీ డబ్బులిప్పుడు ఇంపార్టెంట్ కదా, కాబట్టి నేను మీకు అనేసి మనసులో అనుకుని, లేదు మేడం, మేము ఈ టైంలో ఎటువంటి లెటర్ ఇవ్వలేము, ఎటువంటి సైన్ చెయ్యలేము, కాబట్టి మాకు కూడా కొంచెం అవకాశమివ్వండి, ఆలోచించుకునివ్వండి, అదీ కాకుండా మీరు ప్రశాంతంగా ఉండండి, రేపొద్దున ఇస్తామంటున్నాం కదా, లెటర్ ఇస్తాము, చక్కగా మీరు వెళ్ళి అవన్నీ తీసుకొచ్చుకోండి, మీ హస్బెండ్ ఏ తప్పు చేయలేదని నిరూపించుకోండి, మేమేం తప్పుగా అనట్లేదు కదా అనేసి ఇన్స్పెక్టర్ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆనంద్కి ఏం అర్థం కాదు, ఏందిది, ఒక్క ఛాన్స్ కూడా జరిగేటట్టుగా లేదు కదా, ఆదిత్యబాబు బయటికి వచ్చేటట్టు లేడు కదా, చెయ్యని తప్పుగా ఆదిత్యబాబు ఆ పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవిస్తున్నాడు, నేను మా అత్తయ్యగారికి మాటిచ్చాను, ఆదిత్యబాబుని నేను ఎలాగైనా బయటికి తీసుకుని వస్తాను, కోర్టు మెట్లు ఎక్కకుండా చేస్తాను అత్తయ్యగాడు అనేసి మాటిచ్చాను, ఇప్పుడు నేను ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలి, అత్తయ్యగారికిచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆనంది తెగ బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే సింహాద్రి సీను ఓదారుస్తూ ఉంటాడు, బాధపడమాకు, నీకు ఆ శివయ్య ఏదో ఒక దారి చూపిస్తాడు, ఇది కాకుండా ఇంకేదంగా మార్గముందేమో ఆలోచించు అని చెప్పేసి ఇంకా ఆనందికి ధైర్యము అన్నీ చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క జీవనేమో, ఇన్స్పెక్టర్దే థ్యాంక్యూ ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎలాగో అలాగో నిజంగా సైన్ పెట్టలేదు, రేపొద్దున్న సైన్ పెడతాను అని చెప్పేసి బాగా ఒప్పించారు, నాకు హెల్ప్ చేశారు, మీ రుణం నేను ఎప్పటికీ ఉంచుకోలేను, ఇంకొంచెం అమౌంట్ మీకు నేను ఫోన్పే ద్వారా పంపిస్తాను అనేసి జీవన ఆ ఇన్స్పెక్టర్ని డబ్బుల్లో ముంచి తేలుస్తూ ఉంటుందన్నమాట. ఆనంది ఏమో పక్కన ఆలోచిస్తూ ఉంటుంది, ఆదిత్యబాబుని బయటికి ఎలా తీసుకురావాలి, నిన్ను ఎలా తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ సీరియల్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదు, అది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇంతకీ ఆదిత్య కోర్టుకు వెళ్తాడా, ఆనంది కాపాడుతుందా లేదా, ఇదంతా చూడాలి అంటే రేపటి